యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వాడెవడో నాకు తెలియాలి, వాడు నాకు కావాలి. సార్, అతను బార్లో కలిసినప్పుడు మీకు వెంటనే ఫోన్ చేస్తాను. మీ నెంబర్ ఇవ్వండి సార్. అతని కోసం నేను వెతుకుతున్నట్టు అతనికి తెలియకూడదు. అతనికి తెలియకుండా నాకు ఫోన్ చేయి. అలాగే సార్. ప్రసాద్ సార్, నా ఫోన్ నంబర్ అతనికి ఇవ్వు. అలాగే సార్. నా భార్య ప్రాణాలు తీసిన రాక్షసి, నువ్వు నాకు కనిపించే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఎవరికో మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పా. రాధికక్క 2 రోజులు నిద్రపోకుండా ఈ పెయింటింగ్ రెడీ చేసింది. నిజంగా గిఫ్ట్ ఇవ్వడానికేనా? కాదే, ఇది అమ్ముకొని వచ్చిన డబ్బులతో తాగి తందనాలు ఆడుకుందామని. నీ వాలకం చూస్తుంటే అలాగే ఉందిరా. అమ్మా, ఏంటి నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడుతావు? అవునరా, నువ్వు ఏదో ఒక ఫంక్షన్ పేరు చెప్పి నెలకు 5-6 బొమ్మలు గీస్తావు. అదేమో పగలంతా అక్కడే ఇక్కడ బొమ్మలు గీసి రావటం, ఇంటికొచ్చాక రాత్రంతా మేలుకొని నీకోసం బొమ్మలు గీయడం. నీ చెల్లెలు నీకోసం ఎంత శ్రమ పడుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? అమ్మా, నా చెల్లెలు నా కోసం ఈ మాత్రం కూడా చేయలేదా ఏంటి? అయినా రేపు నేను కష్టపడి ఒక కింగ్ లాంటి సంబంధం చూసి నా చెల్లికి పెళ్లి చేస్తాను. నా కష్టం ముందు ఇదో కష్టమా చెప్పు? ఒరే, నీ చెల్లెలకి పెళ్లి చేయటం అన్నగా నీ బాధ్యతరా. అందుకేగా అద్భుతమైన సంబంధాలు చూస్తుంది. సరే జరుగువే, పట్టుకో, బాయ్. అమ్మా, వెళ్ళొస్తా. వీడి పనులేంటో వీడి బిజీ ఏంటో అంతా గురువాయూరప్పకే తెలియాలి. ఆ సమీర్ గారు కింగ్స్ బార్కి వచ్చుంటాడో లేదో. ఈ పెయింటింగ్ అదిరిపోయింది కాబట్టి ఎప్పట్లాగా వాడు ఇవ్వాల్సినంత కాకుండా ఈసారి నేను డిమాండ్ చేసినంత తీసుకోవాలి. ఏ పిల్ల, ఇదేమన్నా మీ అత్తగారిలా అనుకుంటున్నావా? నువ్వు పొద్దున్నే లేచి పూజలు చేయడానికి, దీపాలు వెలిగించడానికి? నీ ప్రాణాలకు ఏదైనా అవుతుందేమో అని జాలిపడి మా కార్తీక్ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఓ ముద్ద తిని ఓ మూలను పడుండు, అంతేగాని సొంత ఇంట్లో లాగా చెలరేగిపోకు. ఇంకా అలాగే కూర్చున్నావేంటి? మర్యాదగా లేచి వెళ్ళి ఇక్కడి నుంచి. నీకు పొగరా, అహంకారమా? ఏంటే వంకి, ఏమైంది? ఈ పిల్లని చూడు. చూశాను, శ్రద్ధగా పూజ చేస్తుంది. నేను చెప్పింది ఆవిడ పూజ చూడమని కాదు. నా మాట అంటే అస్సలు లెక్క లేకుండా ప్రవర్తిస్తుంది. పూజ చెయ్యొద్దని చెప్తుంటే వినట్లేదు. పిచ్చిదానా, బెదిరింపు అనేది ఒక టాలెంట్. నన్ను చూసి నేర్చుకో. ఇదిగో పిల్ల, ఒక్క నిమిషంలో నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే నేను మనిషినే కాదు. లేగలేగా. హలో, నీ బెదిరింపు చూసి నేనే భయపడ్ను, ఆ పిల్ల భయపడుతుందా? కృష్ణయ్య, నీ లీలతో నన్నిక్కడ అడుగు పెట్టేలా చేశావు. ఇక నువ్వు చెయ్యాల్సింది కృష్ణ ప్రాప్తిరస్తావు. ఏంటమ్మాయి, నీ మాటలు వింటుంటే ఏదో పెద్ద ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చినట్టున్నావు. కానీ ఓం బాబు ఉండగా నీ కూరలు ఇక్కడ ఉడకో, అది గుర్తెట్టుకో.
మంకీలా చిందులు వేస్తున్నావు? హే, నన్నే మంకీ అంటావా? అనడమే కాదు, ఎక్స్ట్రాలు చేసావనుకో తీసుకెళ్లి మంకీ మందులో కలిపేస్తా. ఏ పిల్ల, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏ ఆపో. నువ్వు నీ కాకి గోల ఏంటి? నిన్ను చూసి నిన్ను బెదరాలా, భయపడాలా? ఇదిగో, రాధిక అంటే బొమ్మలు గీస్తుంది కాబట్టి సాఫ్ట్ అనుకుంటున్నావేమో. తేడా వస్తే పెద్ద సైజ్ ఫ్యాక్షనిస్ట్ ని. వచ్చా, నీ ఇంటికొచ్చా, నట్టింటికొచ్చా, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. తోక జాడిస్తే తొక్క పెట్టి నారదీస్తా. ఏంటి మమ్మల్ని తొక్కిపెట్టి నారతీస్తావా? ఇదిగో అమ్మాయి, నువ్వు చేతన పనేం బాగోలేదు. అసలు ఏంటి నువ్వు అనేది? ఓం బాబు, ఏంట్రా గొడవ? అక్క, అది ఏం లేదు అత్తగారు, నా హ్యాపీ బర్త్డే అని పూజ చేశాను. దీవించమని బాబాయ్ని పిన్నిని అడిగాను. ఈ పిల్లేంటి దోస్ తిరిగినంత తేలిగ్గా మాటలు తిరిగేసింది? కానీ నువ్వు పొరుగు దానివి, పరాయి దానివి, పురుగు లాంటి దానివి. మేము నిన్ను ఎందుకు దీవిస్తాము అని హట్టింగ్స్ చేశారు అత్తగారు, హట్టింగ్స్ చేశారు. ఏయ్, బుద్ధుందా మీకు? రాధిక మనింటి మనిషి, తనని పట్టుకుని అలా మాట్లాడతారా? అది కాదక్క, అసలు అది. ఇంకా ఆపండి, నోరు మూసుకుని ఆశీర్వదించు. కృష్ణ ప్రాప్తిరస్తు అని దీవించండి. చూసావా వదనా, తనేమంటుందో? నేనేమన్నాను? కృష్ణుడు లాంటి భర్త రావాలని దీవించమని అడిగాను. అర్థం చేసుకోరు. దీవించండి. తీసుకోండి. కాలమే పడవా? కొంచెం నడుం పట్టేసింది బాబాయ్. సర్లే, కృష్ణ ప్రాప్తిరస్తు. అత్తగారు, మీరు కూడా దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ అత్తయ్య. నీకోసం స్వయంగా కాఫీ పెట్టి తీసుకొస్తాను. అలాగే. చూసారా, మీతోనే కృష్ణ ప్రాప్తిరస్తు అని దీవించేలా ఎలా చేశానో? రాధిక ఇక్కడ రంపన్ టైప్. టచ్ చేయకండి, కట్ అయిపోతారు. అయ్ బాబోయ్, ఈ అమ్మాయి నెప్పురవండి బాబు. మీకు చిన్న సీన్ లోనే షాక్ ఇచ్చి షేక్ చేసిందంటే పొరపాటున ఇంటి కోడలైందనుకోండి, మీకు నర్తనశాల సినిమానే. తోం 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 తోం. ఆ ఇంటికి సంబంధించిన ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు సెండ్ చేయండి. అలాగే మన వాళ్ళని మఫ్టీలో ఆ ఇంటి దగ్గర రిక్కి నిర్వహించమని చెప్పండి. ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలుసుకోండి. పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారనే డౌట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. బీ కేర్ఫుల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రమ్మని చెప్పారంట. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఆ దండపాండిని అరెస్ట్ చేస్తున్నాం. వాడు ఎక్కడున్నాడో ఇంతవరకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు కదా సార్. మరి టైంతో సహా అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు? వాడు ఎక్కడ దాక్కున్నాడో తెలియకపోవచ్చు, కానీ ఎక్కడికి వెళతాడో తెలుసు. వాడి ఫోన్ ట్యాప్ చేయించాను. సాయంత్రం 4 గంటలకి మంగాపురంలో ఉన్న వాడి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాడని తెలిసింది. మరి ఇంకెందుకు సార్ లేటు? మన పోలీస్ ఫోర్స్తో వెళ్ళి అరెస్ట్ చేద్దాం పదండి. అందరం వెళితే వాడికి డౌట్ వచ్చి తప్పించుకునే ఛాన్స్ ఉంది. అందుకే నేను ఒక్కడే వెళ్తాను. అది కాదు సార్, మీరు ఒక్కరే వెళ్ళడం రిస్క్ ఏమో. మా ఇంట్లో ఉన్న రిస్క్ పోవాలంటే నేను ఈ రిస్క్ చేయాల్సిందే నారాయణ. ఏంటి సార్, ఆ బొమ్మలమ్మ ఏమన్నా బుర్ర తింటుందా? చిరాకు కూడా తెప్పిస్తుంది. ఉన్న చోట ఉండదు, నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. అందరి విషయాలు జోక్యం చేసుకుంటుంది, గోల చేస్తుంది. ఆ అమ్మాయి దెబ్బకి లైబ్రరీలో ఉండే ఇల్లు సినిమా హాల్లో తయారైంది. సార్, ఆ రాధిక మీ ఇంట్లో ఉండి మీకు తలనొప్పి తెప్పిస్తుంది అంటున్నారు కదా, వాళ్ళ ఇంట్లో పెట్టేసి మన పోలీసులు సెక్యూరిటీగా పెడదాం సార్. లేదు నారాయణ,
జనాలకి పోలీసులంటే నమ్మకం ఉండాలి. కానీ ఆ నమ్మకం పోయి భయం వచ్చేసింది. దాంతో పోలీసులకి హెల్ప్ చేసే మనుషులే కరువైపోతున్నారు. మన డిపార్ట్మెంట్ మీద జనాలకి నమ్మకం రావాలంటే ఆ అమ్మాయికి రక్షణ కల్పించడం నా బాధ్యత. సార్, మీరు బాధ్యత అనే లైన్ దగ్గర ఆగిపోయారు. కానీ ఆ రాధిక మీ మీద లవ్ అనే లైను దాటేసింది. ఏదో ఒక రోజు కార్తీక్ సార్ ఐ లవ్ యూ అని మీకు షాక్ ఇస్తుంది చూడండి. సార్ వారు రగులుతున్న అగ్నిపర్వతంలా ఉదయాన్నే చాలా ఆవేశంగా వెళ్లారు. ఎక్కడికెళ్ళుంటారబ్బా? ఇంకా రారేంటి? రాధికక్క, చెప్పరా పనసపండు. నువ్వు బొమ్మలు గీస్తావంటగా? మామూలుగా కాదురా, లైవ్ డ్రాయింగ్ అయినా ఊహా చిత్రాలైనా ఈ 2 జిల్లాల్లో రాధికకి ఎవరు పోటీ లేరు, రారు. అవునా? మరైతే నా బొమ్మ గీస్తావా? డబ్బులిస్తే నీ బొమ్మేంట్రా బర్గర్ బాబు. బర్గర్ బాబు కాదు, ధూమ్ ధూమ్ బాబు. నీకీ పేరు బాగుందిలే గాని మీ నాన్న బొమ్మైనా వాళ్ళ నాన్న బొమ్మైనా గీస్తాన్రా. మా నాన్న వాళ్ళ నాన్న లేడు, వెళ్ళిపోయాడు. వెళ్ళి మీ నాన్నని పిలవమని చెప్పరా. బొమ్మ గీసిన తర్వాత వెళ్తాడు. మా తాత వెళ్ళిన దూరికి కాదు, పైకి. పర్వాలేదురా, మీ నాన్నని అక్కడికి వెళ్ళి పిలుచుకురామని చెప్పు. దైవ సంకల్పం ప్రకారం రాధిక ఇంట్లో అడుగు పెట్టింది. ఇక మిగిలింది నా ప్రయత్నం. కార్తీక్ కృష్ణని పెళ్లి చేసుకోమని రాధికతో ఇప్పుడే మాట్లాడతాను. నీ బర్గర్లు నా దగ్గర ఉడకవలే గాని డబ్బులు ఇస్తేనే బొమ్మ గీస్తా. మరి నా బొమ్మ గీయాలంటే నేనెంత ఇవ్వాలి? కోడలి పోస్ట్ ఇవ్వండి. ఏంటి? నేనెవరో మీకు తెలీదు, కనీసం పరిచయం కూడా లేదు. కానీ నన్ను మీ సొంత మనిషిలా చూస్తున్నారు. బోలెడంత ప్రేమను చూపిస్తున్నారు. స్వచ్ఛమైన ఆప్యాయతతో బంధాలు అనుబంధాలు ఉంటాయి తప్ప డబ్బులు లెక్కలు ఉండవత్తగారు. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమని ఏ విధంగానూ బదులు తీర్చుకోలేను. అందుకే నా చేత్తో మీ బొమ్మని గీసి మీకు బహుమతిగా ఇస్తాను. నేను ఎక్కడున్నా సరే ఆ బొమ్మని చూడగానే వెంటనే ఈ రాధిక మీకు గుర్తొస్తుందన్నమాట. ఎక్కడో ఉండడం కాదమ్మా, నువ్వెప్పటికీ ఇక్కడే ఉంటావు. కోడలుగా నువ్వు ఈ ఇంట్లో దీపం పెట్టాలి. నా కొడుకు జీవితంలో చీకట్లని తరిమేసి కొత్త వెలుగులు తీసుకురావాలి. నిన్ను కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టించటంలో నా ప్రయత్నంలో ఒక అడుగు ముందుకేస్తాను. రే బర్గరు, డ్రాయింగ్ వేయడానికి మన ఇంట్లో సెటప్ ఏమైనా ఉందా? డ్రాయింగ్ బోర్డు ఉందక్క. అయితే వెళ్ళి తీసుకొచ్చేయి. రాధిక, నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది రాధిక. ఎందుకు అత్తగారు? మీ బొమ్మ గీస్తున్నందుక? ఇందుకే ఎప్పుడు ఇలా నవ్వుతూ నవ్విస్తూ సరదాగా మాట్లాడుతావు. నువ్వెక్కడుంటే అక్కడ ఒక పండగలా సందడి సందడిగా ఉంటుంది. బంగారు తల్లిలా, కుందన బొమ్మలా చాలా అందంగా ఉంటావు. అత్తగారు,
మనలో మన మాట. నిజంగా నేను అంత అందంగా ఉంటానా? అంటే మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్ళొచ్చా? కొంటె పిల్లవి. లాగకండి, అందం కందిపోతుంది. అసలుకి మిస్ ఇండియా పోటీలకు వెళ్ళాలి. ఇంత మంచమ్మాయికి పెళ్ళెప్పుడు? నాకు అంతులేని కథ సినిమాలో జయప్రదకున్నన్ని బాధ్యతలున్నాయి అత్తగారు. నేను లేకుండా నా కుటుంబం లేదు. నేను ఒక్కరోజు బొమ్మలు గీయడం చేయకపోయినా మా ఇల్లు గడవదు. అందుకే నేను పెళ్లి చేసుకునేవాడికి ఒక కండిషన్ పెడతాను. కండిషన్ ఏంటి? పెళ్ళైన తర్వాత కూడా నేను బొమ్మలు వేసి ఆ డబ్బుల్ని మా ఇంటికి పంపిస్తాను. అందుకు ఓకే అంటేనే పెళ్లి, లేదంటే నో పెళ్లి. నీ కండిషన్స్ కి ఒప్పుకునే ఒక అబ్బాయి ఉన్నాడు, మరి మాట్లాడినా? అదేంటి, నేను ఈవిడ కొడుకుని ప్రేమిస్తుంటే ఈవిడ నాకు ఇంకో సంబంధం చూస్తానంటున్నారు? అదేంటి అత్తగారు, మీరు పెళ్లి సంబంధాలు కూడా చూస్తారా? నాకు నచ్చిన ఈ అల్లరి పిల్లకే చూస్తాను. చెప్పు, చూడు నా అబ్బాయిని. వద్దత్తగారు, ఈ మధ్య ఈ గుండెతో కాస్త తేడాగా ఉంది. ఏమైందమ్మా? ఏమైంది? మీరేం టెన్షన్ అవ్వకండి. ఒక అబ్బాయి ఈ గుండెని తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆ అబ్బాయి సంగతి ఏంటో నేను తేల్చాలి. ఇదేంటి, రాధిక మనసులో వేరే వ్యక్తి ఉన్నాడా? ఏంటి బంగారం, తలుపు కొడితే ఇంతసేపు? ఎల్లో 2 పెగ్గులు కలుపు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు, తలుపు కొడితే తలుపు తీయావు. ఏంటి, నేను కాకుండా ఇంకెవడన్నా వచ్చాడా ఏంది? నీ మొగుడొచ్చాడ్రా. ఆ?